నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. నలభై ఒక్క రోజులు, అవును, ఏకంగా 41 రోజులుగా ఒక దళిత మహిళ నిరాహార దీక్షలో కూర్చుంది. కారణం ఏమిటి? తన కుటుంబ సభ్యులు సమాధులు ధ్వంసం చేశారని ఆమె ఆరోపణ. అంతేకాదు, దళితులకే కాదు, దళితుల సమాధులకు కూడా రక్షణ లేదా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో ఉన్నటువంటి చింతలపాలెం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు స్థానికంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై Q99 న్యూస్ ఛానల్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు బోనిలక్ష్మితో మాట్లాడే ప్రయత్నం చేసింది. బోనిలక్ష్మి వాదన ప్రకారం సర్వే నెంబర్ 459/22 ఉన్నటువంటి భూమిలో తన కుటుంబ సభ్యులైనటువంటి తన మామ, తమ అత్త, తన భర్త అయినటువంటి తమ కుమారుడు సమాధులు ఉన్నాయని, అవి ధ్వంసం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తర్వాత న్యాయం కోసం అధికారులను ఆశ్రయించిన స్పందన రాలేదని చెబుతూ చివరకు నిరాహార దీక్ష మార్గంగా ఎంచుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తూ ఉంది. ఒక మహిళ 41 రోజుల పాటు నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమెకు న్యాయం అందలేదా, లేక పరిపాలన వ్యవస్థలో ఎక్కడైనా లోపం జరిగిందా అన్న అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మీడియా ముందు మాట్లాడినటువంటి బోనిలక్ష్మి దళితులకే కాదు, దళితుల సమాధులకు కూడా రక్షణ లేదా అంటూ కన్నీటి పర్వంతమయ్యారు. ఒకవైపు కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి బాధ, మరోవైపు వారి జ్ఞాపకాలుగా భావించే సమాధులపై వివాదం, ఇవన్నీ ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చాయని ఆమె చెబుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, 41 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి ఈ మహిళకు అధికారులు స్పందిస్తారా? ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉందా? ఆమె ఆరోపణలపై సంబంధిత అధికారులు, ఇతర పక్షాలు ఏమంటున్నాయి? ఇది చూడాల్సి ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లు చెప్పండి. సో ఒక విషయం, Q99 న్యూస్ ఎప్పుడు కూడా పేదవారికి, ముఖ్యంగా అన్యాయం జరిగే వారికి అండగా ఉంటుంది అనడానికి ఈ వీడియో నిదర్శనం. సో ఇప్పుడు బోనిలక్ష్మి Q99 న్యూస్ ఛానల్తో ఏమి మాట్లాడారు, ఆమె ఏమి బాధను వ్యక్తం చేశారు, ఈ వీడియోలో మనం చూద్దాం. నేను మీ Q99 శ్రీనివాస్. నా పేరు బోనిలక్ష్మి సత్యం. మా చింతలపాలెం గ్రామం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. ఈరోజు మాపై జరిగిన సంఘటన విషయమే మాట్లాడడానికి విలేకరు గారు వస్తే మా యొక్క బాధని, వేదనని మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ స్థలము మొత్తం కూడా మా మామగారైన బోని ఎప్పకొండ 1976 సంవత్సరంలో కొంతమంది యాదవ్ కులానికి చెందిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పటి నుండి తన సంపూర్ణ స్వాధీన అనుభవంలో ఉంచుకున్న భూమి ఇది. మొత్తం ఈ భూమి మీద వివిధ చిరుధాన్యాలు వ్యవసాయం చేసుకునేవారు. ఆ చివరిని నుయ్యి తవ్వించుకొని వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకున్న క్రమంలో 1977 సంవత్సరంలో మా అత్తగారు చనిపోయారు. ఆవిడ్ని ఆయన ఇక్కడే ఖననం చేసి ఆమె జ్ఞాపకార్థం ఇక్కడ సమాధిని నిర్మించారు. ఆ తర్వాత 2016లో మా మామగారైన బోని ఎప్పకొండ గారు చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థం, అతని కోరిక మేరకు తన భార్య పక్కనే సమాధి చేయాలంటే ఆయన కూడా ఇక్కడే సమాధి చేయడం అయింది. అలాగే 2000 మా మామగారు 4/10/2016లో చనిపోతే ఆయన కూడా ఇక్కడే ఖననం చేసి ఆయన జ్ఞాపకార్థం సమాధి నిర్మించడం అయింది. అలాగే నా కుమారుడు బోని పాలరాజు 2020 కరోనా సమయంలో చనిపోయినప్పుడు స్థానికులు ఆయన అకాలంగా మరణిస్తే ఇక్కడ యవనస్తుల్ని మీ జాగాలో మీరు పాస్తే చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, మాకు భయం వస్తుంది, యవన పిల్లడు కనుక వద్దు అని చెప్పినప్పుడు కూడా ఆ యొక్క శవాన్ని మేము 4 గంటలు ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేసి నా సొంత స్థలంలో నా జ్ఞాపకార్థం నా కొడుకు గుర్తుగా ఉండాలని చెప్పి మా సొంత స్థలంలోనే
మేము ఇక్కడే నా కొడుకును కూడా సమాధి చేసి ఆ వారి జ్ఞాపకార్థం కూడా మేము దాన్ని సమాధి నిర్మించడం జరిగింది. నా కొడుకు చనిపోయిన డేటు 30/5/2020 నా కొడుకు మరణించాడు. 1వ తారీఖున ఆయన ఇక్కడ కర్నూలు చేసి సమాధి చేయడం జరిగింది. అలాగే 12/6/2025 నా భర్త చనిపోయినప్పుడు కూడా ఆయన కూడా మా సొంత స్థలంలోని సమాధి చేయడం అయింది. అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సమాధులు మా యొక్క సొంత స్థలం కనుక మేము నిర్మించుకున్నాము. దీన్ని సంపూర్ణ మా స్వాధీన అనుభవంలో ఉన్నాము. అలాగే వాళ్ళకి సంబంధించి ఎవరైతే చనిపోయారో శిలాపలకాలు చేసి గ్రిల్స్ వర్క్ చేసి సుమారు 2 లక్షల పైగా ఖర్చు పెట్టి వాళ్ళ జ్ఞాపకార్థం మేము తీపి గుర్తులుగా చేసుకున్న సమాధిను తేదీ 17/4/2026 కొంతమంది దుండగులు అనగా పొలమరశెట్టి బాలరాజు, కరుణకుమారు, సందీపు, అజయ్, కుడితి రమణ వాళ్ళతో పాటు కొంతమంది ముసుగు గుండాలు ఆడ మగ రౌడీలు తీసుకొచ్చి మెట్ట మధ్యాహ్నం 12:30 గంటలకు 3 జేసీబీలు, 1 క్రేను, 1 ట్రాక్టర్, పెద్ద పెద్ద కంటైనర్లతో నా కుమార్తె పైన, నా పైన, అలాగే సీసీ కెమెరాలు బిగించడానికి వచ్చిన టెక్నీషియన్ పైన, అలాగే మా వంట మాస్టర్ ఉన్నారు, మేము పెట్టుకున్న షాప్ వంట మాస్టర్ పైన వ్యవస్థమైన దాడి చేసి మమ్మల్ని ఆ దాడిలో భాగంగా నా నలుగురు నా కుటుంబ సభ్యులైన మా అత్త మామలు, నా భర్త, నా కుమారుని యొక్క సమాధిని పూర్తిగా జేసీబీలతో ధ్వంసం చేశారు. ఆ యొక్క జేసీబీ నంబరు డ్రైవర్ ని కూడా మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అప్పచెప్పడం అయింది. వాళ్ళు ముందే మమ్మల్ని హెచ్చరించారు, మీరు అప్పు చెప్పినా మేము 5 నిమిషాలకు వెళ్ళిపోతారు అన్నట్టుగా మేము అప్పు చెప్పిన 10 నిమిషాలకే శ్రీ కొత్తవలస పోలీసు వారు వారిని వదిలేయడం జరిగింది. ఎవరైతే మేము ఎస్సీ కులానికి చెందిన మహిళలవి మేము మాపై అంతరానితనాన్ని పాటిస్తారు. చనిపోయిన శవాలు, చనిపోయిన సమాధులపై కూడా అంతరానితనం పాటించడం ఎంత విడ్డూరమో, ఎంత వింత పరిస్థితో ఒక్కసారి ఆలోచన పరులందరూ ఆలోచించి మా న్యాయమైన మా పోరాటానికి మీ అందరూ మద్దతు తెలియజేసి ఇలాంటి సంఘటన చనిపోయిన వారి ఆత్మగౌరవాన్ని భంగం కలిగించే విధంగా, బతికున్న వారి ఎమోషన్లు దెబ్బతీసే విధంగా ఎవ్వరు ఎక్కడ ప్రవర్తించడం అప్రజాస్వామికం, అది మంచిది కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి సవాలు. అంటే ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగం ఉన్నదా లేదా అనడానికి పట్ట పగలు జరిగిన ఈ సంఘటన, ఈ దారుణమే ఎంత ఘోరమైంది, నేరమైంది, ఊహించడానికి అతీతమైంది. గనక ఎప్పటికైనా అధికారులు స్పందించి మా న్యాయమైన ఏదైతే మా యొక్క ఎమోషన్ అయిన ఈ యొక్క సమాధుల్ని పునరుద్ధరించడానికి మాకు సహకరించాలని, అలాగే సమాధిని ధ్వంసం చేసిన ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించాలని, అలాగే చనిపోయిన సమాధిని గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే మనుషులు భూమి మీద ఉన్నప్పుడు మనం దెబ్బలాడతారు, తిరిగి దెబ్బలాడగారు, చనిపోయిన వాళ్ళు దెబ్బలాడలేదు. అంటే సమాధిలో కూడా ఎస్సీ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నవరా? సమాధులు చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఎముకలను కూడా పీక్కు తింటారా? ఇది న్యాయమా? ఇదే ప్రజాస్వామికమా? అంటే ఆ ఎముకలను కూడా ఎత్తుకెళ్ళిపోయి మీరు వ్యాపారాలు చేసుకొని మీ యొక్క దౌర్భాగ్య పరిస్థితిని మేము సిగ్గు చెందుతున్నాము. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి తెచ్చి వాళ్ళు ప్రోత్సహించిన ప్రభుత్వ అధికారులు ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో, అలాగే జిల్లా ఎస్పీ గారు ఉన్నారో, ఎస్సీలపై దాడి జరిగితే ఇమీడియట్ గా రావాలని చట్టాలు చెప్తున్నాయి, మేము చెప్పట్లేదు. ఏదైతే ఎస్సీలపై 24 గంటల లోపు వచ్చి సందర్శించాలి. ఈనాటికి 41 రోజులు అయినప్పటికీ ఒక ఎస్పీ గారు కానీ, సంబంధిత అధికారులు కానీ, లేక కలెక్టర్ గారు కానీ, లేదా ఆయన కింద క్యాడర్ కానీ ఒక్కళ్ళు కూడా రాకపోవడం, ఎంత చక్కగా భూస్వాములకు అలాగే భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారో అదే నిదర్శనం. ఎంత పట్ట పగలు ఆర్గనైజ్డ్ దాడి, కుట్రపూరితమైన దాడి మా మీద 6 నెలల పూర్వమే ఈ పొలమరశెట్టి బాలరాజు కొంతమంది సీసీ కెమెరాల పర్యవేక్షణలో, ఇదిగోండి పబ్లిక్ సెక్టర్ ఉంది పక్కనే బ్యాంకు, వర్కింగ్ డే ఆ రోజు వర్కింగ్ డే నాడే మాపై ఇంత పట్టపగలు దాడి చేస్తే మరి వాళ్ళు కూడా వాళ్ళతో కొమ్మక్క ఉన్నారేమో తెలియదు, కానీ ఆ టైంలో తాళాలు వేసుకొని లోపల ఉన్నారు. అంతేగాని ఒకళ్ళ దాడి మా బ్యాంక్ మీద జరుగుతుందని భయం లేకుండా నెమ్మదిగా ఉన్నారంటే వాళ్ళు కూడా వాళ్ళతో సహకరించారని మేము అనుకుంటున్నాము. అది ఈ నా పోరాటము నేటికి సంఘటన జరిగి 41వ రోజు. అలాగే మాకు న్యాయం జరగకపోవడం వల్ల
మేము నిరసన దీక్ష సంఘటన స్థలంలోనే టెంట్ వేసుకుని ఈ రోజుకి 33వ రోజు. ఈయన న్యాయ పోరాటంలో దళితైన ప్రతి ఒక్కరు, మానవతావాదులు, న్యాయం వైపు నిలిచే ప్రతి ఒక్కరు మాకు సహకరించి న్యాయం ఓడిపోదు, ఆలస్యమైతే అవ్వచ్చు కానీ న్యాయం ఓడిపోదు, న్యాయం గెలుస్తుందని ఎన్నో సంఘటనలు మనకు రుజువు పడుతుంది. నిన్న కాక మొన్న తమిళనాడులో పోలీసులు చేసిన అత్యంత ఘోరమైన సుమోటోగా హైకోర్టు దాన్ని తీసుకొని 9 మంది పోలీసులు శిక్షించిందంటే న్యాయం ఇప్పటికీ బతికొంది. నిజాయితీ పరులైన అధికారులు ఇప్పటికీ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే న్యాయాన్ని పరిరక్షించే ప్రతి ఒక్కరు కూడా నాకు సహకారంగా నిలిచి నాకు న్యాయం చేయటకు నా వంతు పాలుభాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.